లాస్ట్ వీడియోలో ఆఫీస్ అబండిట్ గురించి, ఆయన వర్క్ లైఫ్ గురించి ఎలా ఉంటది, ఏంటి అని మొత్తం చెప్తుంటే కొంతమంది కామెంట్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ జాబ్ గురించి కూడా చెప్పండి. జూనియర్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ ఏంటి, వర్క్ లైఫ్ ఏంటి, ఎలా ఉంటదని కామెంట్ చేస్తుంటే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. సో కోర్ట్ జాబ్స్‌లోన రికార్డ్ అసిస్టెంట్ గాని, జూనియర్ అసిస్టెంట్ గాని, ఫీల్డ్ అసిస్టెంట్ గాని ఇవన్నీ కొంచెం మంచి జాబ్సే అండి. అలా అని మిగతావి మంచివి కాదా అంటే కష్టపడి పని చేసే వాళ్ళకి ఏ జాబ్ అయినా మంచిదే. కాకపోతే కొంచెం హై ఎక్స్‌పెక్టేషన్స్‌లోనే జాబ్‌లో జాయిన్ అయ్యే వాళ్ళకి కష్టంగా ఉంటుందని చెప్పాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆఫీస్ సబార్డినేట్ జాబ్ కూడా కొంచెం టైమింగ్స్‌లోను, వర్క్‌లోను కష్టంగా ఉంటుంది. అలా కూడా ఎందుకు చెప్పానంటే అక్కడ మీరు వర్క్ చేసే ప్లేస్‌ని బట్టి, మీరు వర్క్ చేస్తున్న జడ్జి గారిని బట్టి కూడా మీ జాబు మీకు కష్టంగా ఉండొచ్చు. లేదంటే నార్మల్‌గా కూడా ఉండొచ్చు. అందరికీ అలానే ఉంటదని భయపెట్టలేదు. సో, మీ లక్‌ని బట్టి మీరు మంచిగా అర్థం చేసుకునే జడ్జి గారి దగ్గర వర్క్ చేస్తే ఆహ్, మీకు ఈజీగానే ఉంటది. అది ఏదేమైనా గూడా ఆఫీస్ అబంటెంట్ అనేది ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే. సో, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి, అంతకన్నా ఎక్కువ చదివిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు గాబట్టి, సో, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళ వరకు మీ పరిధిలో మీకు ఉన్న అవకాశాల్లో ఈ జాబ్ అనేది చాలా మంచిగా ఉంటది. డిగ్రీ వాళ్ళు చేయలేరు. మీకు ఎలిజిబిలిటీ కూడా లేదు గాబట్టి, సో, ఆ జాబ్‌ని మర్చిపోండి. జూనియర్ అసిస్టెంట్ గురించి అడిగారు గాబట్టి, సో, జూనియర్ అసిస్టెంట్ గురించి చెప్తా. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? జూనియర్ అసిస్టెంట్‌కి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలండి. సో, డిగ్రీ చేసి ఉంటే దీనికి ఎలిజిబిలిటీ ఉంటది. కొంతమంది అడిగారు ఓపెన్‌లో డిగ్రీ చేశాను, డిస్టెన్స్‌లో డిగ్రీ చేస్తారు కదా! సో, ఓపెన్‌లో డిగ్రీ చేశాను నాకు ఎలిజిబిలిటీ ఉందంటే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటదండి. ఓపెన్‌లో చేసినా కూడా మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది అడుగుతారు నాకు మార్క్స్ తక్కువొచ్చాయి. నేను జస్ట్ పాస్ అయ్యాను. నేను ఎలిజిబులా కాదా అని. సో, మీరు ఎన్ని తక్కువ మార్కులొచ్చినా మీరు జస్ట్ డిగ్రీ పాస్ అయ్యుంటే చాలు. జస్ట్ పాస్ మార్క్స్ వచ్చి పాస్ అయినా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలిజిబిలిటీ ఉన్నట్లే. ఇంకా టైపింగ్ సర్టిఫికేట్ కావాలా? టైపింగ్ సర్టిఫికేట్ అవసరం ఉందా అంటే టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదండి. సో, టైపింగ్ సర్టిఫికేట్ ఓన్లీ స్టెనోగ్రాఫర్‌కి, టైపిస్ట్‌కి, కాపిస్ట్‌కి మాత్రమే అవసరము. నెక్స్ట్ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలా? బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అన్నారు. సో, సర్టిఫికేట్ కంపల్సరీ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు లాస్ట్ నోటిఫికేషన్‌లోన. బట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అని ఎలా చెప్తారు మీరు? సో, మీరు చెప్పుకోవాలి కదా! కంప్యూటర్ నాలెడ్జ్ నాకుంది అని. సో, దానికి సేఫ్ సైడ్‌గా ఒక కంప్యూటర్ సర్టిఫికేట్ పెట్టుకోండి. అది కంపల్సరీ కాదు. కాకపోతే పెట్టుకోవడం బెటరు. ఒకవేళ మీకు డిగ్రీ సబ్జెక్ట్‌లోన కంప్యూటర్ ఉంటే స్పెషల్‌గా సర్టిఫికేట్ ఏమి అవసరం లేదు. కొంతమందికి కంప్యూటర్స్ డిగ్రీ ఉంటది. బీఎస్సీ కంప్యూటర్స్ గానీ, లేదంటే బీకామ్ కంప్యూటర్స్ గానీ, ఇలాంటి వాళ్ళకి అవసరం లేదు. ఆహ్, లేదు నాలాగా కోర్ సబ్జెక్టులు తీసుకున్నారు డిగ్రీలో అంటే, మీ దగ్గర మీ డిగ్రీ సబ్జెక్ట్స్‌లో కంప్యూటర్ లేకుంటే, ఏదైనా ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా ఒక బేసిక్ కంప్యూటర్ కోర్స్ లైక్ ఎంఎస్ ఆఫీస్ గానీ, లేదంటే ఆపరేటింగ్ సిస్టమ్ గానీ, ఇలాంటి చిన్న చిన్న కోర్సులుంటాయి. 1 ఆర్ 2 మంత్స్‌లోన ఈ సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తారు. సేఫ్ సైడ్ ఇది. జస్ట్ దగ్గర పెట్టుకుంటే బెటరు. ఇప్పుడు అడగలేదని లాస్ట్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అడిగితే కష్టమవుతది గదా! జస్ట్ పెట్టుకోండి. కంపల్సరీ అయితే కాదు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మెన్షన్ చేసినాడు. సర్టిఫికేట్ అయితే మెన్షన్ చేయలేదు. కాకపోతే పెట్టుకుంటే బెటర్ గదా! ఇంక నెక్స్ట్ వర్క్ లైఫ్ ఎలా ఉంటది? ఆఫీస్ సబార్డినేట్ లాగా అయితే ఉండదండి. మాక్సిమం కోడ్ టైమింగ్స్‌ని ఫాలో అవ్వచ్చు. కాకపోతే కొన్నిసార్లు వర్క్ ఎక్కువున్నప్పుడు 1 అవర్ అటు ఇటు కూడా అవ్వచ్చు. మీరు వర్క్‌లో ఫాస్ట్‌గా ఉండి ఎప్పటి వర్క్ అప్పుడే కంప్లీట్ చేసుకుంటా టైంకి వెళ్ళిపోవచ్చు. లేదంటే లేట్ అవుతది. కాకపోతే కోర్ట్ జాబ్స్ కాబట్టి కొంచెం టైమింగ్‌ని పర్టిక్యులర్‌గా ఫాలో అవ్వాల్సి ఉంటది. సో, వర్క్ కూడా టైమ్ టు టైమ్ చేయాల్సి ఉంటది. అసలు మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే కోర్ట్‌లో జూనియర్ అసిస్టెంట్ వర్క్ ఏంటి? అంటే ఇది మీకు కొన్ని బ్రాంచ్‌లు గూడా ఉంటాయండి. మామూలుగా క్రిమినల్ గాని, అకౌంట్స్ అని, సివిల్ కేసెస్ సెపరేట్‌గా ఇలా బ్రాంచ్‌లు గూడా ఉంటాయి. ఒక్కో బ్రాంచ్‌లోన ఒక్కో జూనియర్ అసిస్టెంట్ గూడా ఉంటారు. సో, బ్రాంచ్‌ని బట్టి కూడా కొంచెం చేంజ్ అవుతా. మాక్సిమం అకౌంట్స్‌కి మిమ్మల్ని తీసుకోరు. ఆహ్, మామూలుగా ఈ కేస్‌కి సంబంధించిందే తీసుకుంటారు జూనియర్ అసిస్టెంట్‌ని. సీనియర్ అసిస్టెంట్‌ని అయితేనే అకౌంట్ సెక్షన్‌కి తీసుకుంటారనమాట. సో, కోర్ట్‌లోన జూనియర్ అసిస్టెంట్‌ని ఏమంటారంటే కస్టోడియల్ ఆఫ్ కేస్ ఫైల్స్ అని ఏదో అంటారంట. సో, కస్టోడియన్ ఆఫ్ కేస్ ఫైల్స్ అంటారంట. సో, కస్టోడియన్ అంటే ఈ సంరక్షకుడు అంటారు కదా! సో, కేస్ ఫైల్‌ని రక్షించేవాడు ఈ జూనియర్ అసిస్టెంట్ అని అర్థం అనమాట. సో, కేస్ ఫైల్స్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి. దాంతో పాటు సెక్షన్ వర్క్ ఉంటది. కోర్ట్ హాల్ వర్క్ ఉంటది. కేస్ ఫైల్‌కి సంబంధించి పర్టిక్యులర్‌గా ఏ రోజు ఏ కేస్ ఉంది, ఆ కేస్‌కి సంబంధించిన ఫైల్స్ అన్ని ఒక ఆర్డర్‌లో పెట్టుకోవాలి. నిన్న సబార్డినేట్ వాళ్ళని పిలవాలని చెప్పాం కదా! సో, అలా ఏ ఆర్డర్‌లో పిలవాలనే ఒక లిస్ట్ కూడా మీరే తయారు చేసి ఇవ్వాలి. సో, మీరు పనిచేస్తున్న కోర్ట్‌కి వచ్చే ప్రతి కేస్‌ని డీటెయిల్‌గా దాని ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, దాని డాక్యుమెంటేషన్ అంతా మీరే చేయాల్సి ఉంటది. సో, ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి టేబుల్ వర్క్ ఉంటది. ఇంకొకటి బెంచ్ వర్క్ ఉంటది. బెంచ్ వర్క్‌లోన ఇందాక చెప్పాను కదా! కోర్ట్ హాల్‌లోన ఆహ్
ఈ ప్రొసీజర్స్ అన్ని రికార్డ్ చేయడము, లేదంటే ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడము, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఆర్డర్‌లో పెట్టడము, ఆ కేసు ఆర్డర్‌లో పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇంకా టేబుల్ వర్క్ అంటే ఈ ఒక కేస్ అనేది పోలీస్ స్టేషన్‌లో ఫైల్ అయిన దగ్గర నుంచి ఆ జడ్జిమెంట్ వచ్చి, ఆ తీర్పు అయిపోయేంత వరకు ఆ కేస్ యొక్క ప్రోగ్రెస్‌ని ఒక ప్రతీదీ ఆర్డర్‌లో పెట్టుకోవాలండి. ఆ కేస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర భద్రపరుచుకోవాలనమాట. అది మీ డ్యూటీ. పర్టిక్యులర్‌గా జూనియర్ అసిస్టెంట్ అంటే అది పర్టిక్యులర్ డ్యూటీ అనమాట. సో, అందరూ అంటారు వర్క్ చాలా హెవీగా ఉంటుందని. బట్ ఇంతకు ముందులా ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్ అయిందంట. సో, అంత స్ట్రెస్ కూడా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. లాస్ట్ నోటిఫికేషన్ 2022లో వచ్చింది కదా! ఆ నోటిఫికేషన్‌లోన దాదాపు 600 పోస్టులున్నాయి. సో, ఇలా ప్రతిసారి ఈ మధ్యన కొంచెం ఎక్కువగా నోటిఫికేషన్ ఇస్తున్నాడు కాబట్టి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఫిల్ చేస్తున్నారు కాబట్టి అంత వర్క్ స్ట్రెస్ ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. సో, పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి. దాంతో పాటు కాంపిటీషన్ కూడా ఎక్కువుంటది. కాంపిటీషన్ అనేది లాస్ట్ టైము 600 పోస్టులకి గాను 1,00,000కి పైన ఎగ్జామ్ రాశారు. సో, కాంపిటీషన్ చాలా హెవీగానే ఉంటది. ఇంకా, ఇంకా ఏమడిగారంటే క్వెషన్స్ అమ్మాయిలకి సేఫేనా? సో, అమ్మాయిలకి కూడా సేఫే అండి. మళ్ళా ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ కూడా అమ్మాయిలకి సేఫే. కాకపోతే మీకు వర్క్ టైమింగ్స్ వేరే ఉంటాయి. కాకపోతే మీరు డిగ్రీ అని కాదు. నేను ఇంత చదువుకున్నాను, నేను ఇంట్లో వర్క్ చేయాలి అది ఇది చిన్న చిన్న పనులు చెప్తుంటే కూడా ఆహ్, ఒక ఈగో ఫీలింగ్ వస్తది కదా! అలాంటి వాటికి కష్టమని చెప్తారు గానీ, మీకు సేఫ్టీ పరంగా అయితే సేఫ్‌గానే ఉంటది. కాకపోతే వర్క్ టైమింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వర్క్ టైమింగ్స్ ఎక్కువగా ఉంటాయి. లీవ్స్ టైంకి ఇవ్వరు. సో, కొంచెం పిల్లలున్న వాళ్ళకి హౌస్ వైఫ్స్‌కి వీళ్ళందరికీ కొంచెం కష్టమవుతదని చెప్పాను. అంతే తప్ప సేఫ్టీ ఉండదని ఎక్కడ చెప్పలేదు. సో, సేఫ్ అంటే కోర్ట్ జాబ్సే అంటే కోర్టే సేఫ్ కదా! కోర్ట్ జాబ్స్ సేఫ్‌గానే ఉంటాయి. కాకపోతే వర్క్ టైమింగ్స్ ఎక్కువుంటది. దాంతో పాటు ఈ లీవ్స్ సరిగ్గా ఇవ్వరు. దాంతో పాటు మీరు చిన్న చిన్న పనులు కూడా మీకు చెప్తే కొంచెం చిరాకేస్తది కదా! అలాంటివన్నీ కొంచెం ఈగోని హర్ట్ చేస్తాయి. అలాంటివి దగ్గర పెట్టుకొని చేస్తే బావుంటది. కానీ జూనియర్ అసిస్టెంట్‌లో అలాంటివేమి ఉండదండి. జూనియర్ అసిస్టెంట్‌లోన మీకు అప్పగించిన పని మీరు టైంకి చేశారనుకోండి, మీరు ఎప్పుడైనా ఎళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా రావచ్చనేమి ఉండదు. కోడ్ టైమింగ్ బట్టి మీరు ఫ్రీగా ఉండొచ్చు. మీరు పనంతా మీదేసుకొని నాకింత వర్క్ ఉంది అని బాధపడితే ఎవరేం చేయలేం. సో, వచ్చిన పనిని వచ్చినట్టు చేసుకుంటే ఈజీగానే ఉంటదనమాట. సో, అది అన్నీ చెప్పేసాననుకుంటా. నార్మల్ హాలిడేసే ఉంటాయి. ఇంకా ఏమని చెప్పాలి? ఏమైనా మిస్ అయ్యుంటే కామెంట్ చేయండి. సాలరీ చెప్పలే కదా! సో, బేసిక్ సాలరీ వచ్చేసి 25,000 ఉంటదండి. సో, బేసిక్ పే వచ్చేసి 25,000 ఉంటది. ఇంకా అలవెన్స్‌లు అవన్నీ కలుపుకొని ఒక 32+ వరకు మీకు స్టార్టింగ్‌లో ఉంటది సాలరీ. ఇయర్ నోటిఫికేషన్ వస్తే ఇంకా క్లియర్‌గా తెలుస్తది. సాలరీ ఎలా ఉంటదనేది. లాస్ట్ నోటిఫికేషన్‌లో అయితే 25 బేసిక్ ఉంది. 32+ వచ్చేసి మీకు బై హ్యాండ్ వస్తదంట. ఇదండి జూనియర్ అసిస్టెంట్ గురించి. అన్నీ చెప్పాననే అనుకుంటున్నా. ఇంకా ఆఫీస్ సబార్డినేట్‌ని వదిలేసి డిగ్రీ చేసిన వాళ్ళంతా ఈ జాబ్‌కి ప్రిపేర్ అవ్వండి. నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేశాను. మీతో కూడా కలిసి రివిజన్ చేయాలనుకుంటున్నా. అందుకే డైలీ మార్నింగ్ 10 గంటలకు ఒక క్లాస్ ఉంటది. చూస్తే గంటలోపు దాన్ని చూసేయండి. లేదంటే దాన్ని ప్రైవేట్‌లో పెట్టేస్తా. ఓన్లీ మెంబర్స్‌కి మాత్రమే కనిపిస్తది. ఎందుకంటే మీకు ఇలాంటి జాబ్ రిలేటెడ్ టాపిక్స్ చెప్తే చూస్తారు కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైనా వీడియోస్ పెడితే మాత్రం అస్సలు చూడరు. అందుకే మెంబర్స్‌కి మాత్రమే వీడియోస్ పెట్టాలనుకున్నా. అప్పుడు సిన్సియర్‌గా చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే చూస్తారు కదా! కాకపోతే కొంతమంది అమౌంట్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా! అలాంటి వాళ్ళ కోసమే 1 అవర్ వీడియోని పబ్లిక్‌గానే ఉంచుతా. సో, 10 గంటలకి రెడీగా ఉండండి. 10 గంటలకి వీడియో వస్తది. 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆ వీడియోని చూసేసి నోట్స్ కూడా రాసేసుకోండి. సో, నోట్స్ కూడా రాసుకుంటే బెటరు. లేదంటే ఛానెల్‌లో మెంబర్‌షిప్ తీసుకొని జాయిన్ అవ్వండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. నాకు రివిజన్ అవుతుంది. మీకు చెప్పినట్టు అనిపిస్తది. దాంతో పాటు ఫైనాన్షియల్‌గా నాకు కూడా సపోర్ట్ ఉంటది. సో, నేను ఫైనాన్షియల్‌గా సపోర్ట్ కోసమే ఈ ఛానెల్ పెట్టుకున్నా. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నా కోసం నేను ఒక పార్ట్ టైమ్ జాబ్ లాగా ఈ ఛానెల్‌ని పెట్టుకున్నా. ఓకేనా? మళ్ళా మీరు వీడు కూడా డబ్బుల కోసం, వీడు కూడా డబ్బుల కోసం నేను డబ్బుల కోసమే అయితే గ్రూప్ 2 కోసం అన్ని వీడియోస్ నేను చేయనండి. ప్రతి సబ్జెక్ట్‌ని కవర్ చేశాను. ఒక్క ఎకనామీ కొంచెం మిస్ చేశాను గానీ గ్రూప్ 2లో ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం నేను కవర్ చేశాను దగ్గర. ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా ఒక 4, 5 మంత్స్ కంటిన్యూగా కవర్ చేసి పెట్టాను. అలా నేను ఫ్రీగా ఏం పెట్టాను కదా! సో, ఇప్పుడు కూడా ఫ్రీగానే ఉంటది క్లాస్. కాకపోతే 1 అవరే ఉంటది. చూడండి. లేదంటే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఛానెల్ కూడా సపోర్ట్ చేయొచ్చు. నాకు కూడా సపోర్ట్‌గా ఉంటది. సో, నాకున్న ఏకైక పార్ట్ టైమ్ జాబ్ ఇదే. సో, దీన్ని చేసుకుంటూ నేను చదువుకుంటున్నా. ఇంకా కొంతమంది అడిగారు ప్రీవియస్ పేపర్ దొరకడం లేదు. ప్రీవియస్ ఎగ్జామ్ జరిగాయి కదా! ఆ పేపర్స్ దొరకడం లేదని. అవి టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టా అండి. సో, మీరు అక్కడ కూడా వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, అక్కడ వెళ్లి చూసి డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. టేక్ కేర్.